ఓం నమో భగవతే శ్రీ మేధా దక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమ. ఒక భక్తుడు భగవాన్ని ఇలా అడుగుతారు, భగవాన్, పుణ్యము పాపాన్ని తుడిచిపెట్టి వేయలేదా అని అడిగితే భగవాన్ చెప్తారు, నేను చేస్తున్నాను అనే భావము ఉన్నంత వరకు మంచి పనులకైనా చెడు పనులకైనా ఫలితాల్ని అనుభవించాల్సిందే. ఒక పనితో మరొక పనిని ఎట్లా ముడిపెట్టడం? నేను చేస్తున్నాననే భావం లేకపోతే మనిషిపై ఏ ప్రభావము ఉండదు. ఆత్మ సాక్షాత్కారము అయితే కానీ ఈ నేను చేస్తున్నాను అనే భావం పోదు. ఆత్మ సాక్షాత్కారమైన వానికి జపము అవసరమేమిటి? తపస్సు అవసరమేమిటి? ప్రారంధం వల్ల జీవితం కొనసాగిపోతుంది. కానీ ఆత్మసాక్షాత్కారం పొందినవాడు దేనిని కోరడు. ప్రారబ్ధ కర్మ 3 రకాలు: ఇచ్ఛ అని, అనిచ్ఛ అని, పరేచ్ఛ అని. అంటే స్వయంగా కోరుకున్నది, కోరిక లేనిది, ఇతరుల కోరిక వలన అయ్యేది. ఆత్మసాక్షాత్కారం అయిన వానికి ఇచ్ఛా ప్రారబ్ధము ఉండదు, కానీ మిగిలిన 2 ఉంటాయి. జ్ఞాని ఏమి చేసినా ఇతరుల కోసమే. ఇతరుల కోసం ఏదైనా చేయవలసి వస్తే చేస్తాడు, కానీ ఫలితాలు అతనినేమి ప్రభావితం చెయ్యవు. జ్ఞాని చేసిన పనులకు పుణ్యము కానీ పాపము కానీ అంటవు. జ్ఞాని ఏమి చేసినా లోకం దృష్టిలో ప్రామాణికము, ఉచితము అయినదే చేస్తాడు. ఈ జన్మలో తమ ప్రారబ్ధం ప్రకారం కొన్ని అనుభవించి తీరాలి అని తెలిసిన వాళ్ళు ఆ అనుభవాల వల్ల ఏ వ్యాకుల పాటను చెందరు. నీ సంకల్పము ఉన్నా లేకపోయినా నీవు అనుభవించాల్సింది నీ మీద తప్పకుండా పడుతుంది. దీనిని గ్రహించు అంటారు భగవాన్. అలాగే కొంతమంది భక్తులు అడుగుతారు, నా ప్రమేయం ఏమీ లేకుండా నాకేదైనా వచ్చిందనుకోండి, దానిని నేను అనుభవిస్తే దానివల్ల చెడు ఫలితాలు ఉంటాయా అంటే దానికి భగవాన్ చెప్తారు, అది కాదు విషయము. ప్రతి పనికి ఫలితం ఉంటుంది. ప్రారబ్ధవశాన నీకేదైనా వస్తే నీవేమీ చేయలేవు. దానికి వచ్చిన దానిని ఏ మమకారము లేకుండా, అదే ఇంకా ఎక్కువ కావాలనే కోరిక లేకుండా తీసుకుంటే నీకే కీడు వాటిల్లదు. దానివల్ల మళ్ళీ జన్మనెత్తవలసి రాదు. అట్లా కాక ఎంతో ఆసక్తితో దానిని ఆస్వాదించి ఇంకా ఎక్కువ కావాలని కోరిక కనుక ఉంటే మళ్ళీ జన్మని ఎత్తాల్సి వస్తుంది. అలాగే జరగనున్నదేదో జరగక మానదని అన్నప్పుడు ప్రార్థనలు చేయటం కానీ ప్రయత్నం చేయటం కానీ ఎందుకు? ఊరికే ఉంటే సరిపోదా అని మరొక భక్తుడు అడిగితే భగవాన్ చెప్తారు, విధిని దాటడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఆ అదృష్టం ఎవరికి అని విచారించి ఆ అదృష్టానికి వశమైనది అహంకారమే కానీ ఆత్మ కాదని, అసలు అహంకారానికి అస్తిత్వమే లేదని తెలుసుకోవటం. రెండవది పరిపూర్ణంగా సర్వేశ్వరునికి అర్పితమై అహంకారాన్ని ధ్వంసం చేయటం. అంటే నీ నిస్సహాయతని గ్రహించి ప్రభూ నేను కాదు నీవేనని ఎప్పుడూ అనుకోవటం. నేను నాది అనే భావాన్ని విడిచి అంతా సర్వేశ్వరునికే అంకితం చేసి నీ జీవిత గమనాన్ని ఆయన ఆధీనం చేయటం. భగవంతుడు ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని కోరిక ఉన్నంతకాలం శరణాగతి పరిపూర్ణం కాదు. ప్రపత్తి అంటే సర్వేశ్వరుని పట్ల అచంచలమైన నిర్హేతుకమైన ప్రేమ, ఆఖరికి మోక్షం కొరకు కూడా కాదు. దీనినే మరొక విధంగా చెప్పాలంటే విధిని గెలవాలంటే ఆత్మవిచార మార్గం ద్వారా కానీ భక్తి మార్గం ద్వారా కానీ అహంకారాన్ని తుడిచిపెట్టేయాలి అని భగవాన్ ఈ సందర్భంగా భక్తునికి తన సందేహాన్ని నిర్వృత్తి చేశారు. అలాగే ప్రతి ఒక్కరికి నీవు అదే ఉన్నా కూడా
మరి నాకెందుకు అది తెలియటం లేదు, నేనెందుకు దాన్ని గ్రహించలేకపోతున్నాను అని అన్నప్పుడు భగవాన్ దానికి కూడా ఇలా చెప్తారు. అంటే అదే అసలు సంగతి. అది తెలియటం లేదు అని అనేది ఎవరు? అసలు నేను అంటుందా, లేక నకిలీ నేను అంటుందా? నకిలీ నేనుని నీవే తెలుసుకుంటావు. ఈ నకిలీ నేనే ఆటంకం. అసలైన నేను బయటపడాలంటే దానిని తొలగించాలి. నాకు సాక్షాత్కారం కాలేదు అన్న భావమే సాక్షాత్కారానికి అవరోధం. అది సాక్షాత్కారం అయ్యే ఉంది, ఇంకా సాక్షాత్కారము అవ్వవలసింది ఏమీ లేదు. అట్లాగే అయితే కొత్తగా సాక్షాత్కారం అవ్వవలసి వస్తుంది. ఇప్పటి వరకు అది లేకపోతే ఇక ముందెప్పుడో ఉండాలన్నమాట. పుట్టిందేదో చావక మానదు. సాక్షాత్కారం నిత్యం కాకపోతే దానిని పొందటంలో పెద్ద ప్రయోజనమేమీ లేదు. కాబట్టి మనం పొందగోరేదేదో కొత్తగా సంభవించేది కాదు, అది నిత్యమైనదే. ఎటొచ్చి ఇప్పుడున్న అడ్డంకుల వల్ల అది తెలియటం లేదు. మనం అన్వేషించేది అదే. మనం చేయవలసిందల్లా ఈ అడ్డంకులని తొలగించుకోవటం. ఈ అవిద్యని అధిగమించు, అంతా బాగుంటుంది. నేను అనే భావమే ఈ అవిద్య. దాని మూలమేదో కనుక్కో, అది మాయమైపోతుంది. ఈ నేను అనే భావం భూతం వంటిది, దానిని పట్టుకోలేం. కానీ శరీరంతో పాటే లేస్తుంది, ఉంటుంది, దానితో పాటే పోతుంది. ఈ శరీరము ఉందనే స్మారకమే ఈ తప్పు నేను. ఆ ఎరుకను పోగొట్టుకో. నేను యొక్క మూలాన్ని తెలుసుకోవటం వల్ల అది సాధ్యమవుతుంది. నేనున్నానని దేహం అనదు. ఈ శరీరమే నేను అనేది నువ్వే. ఈ నేను ఎవరో తెలుసుకో, దాని మూలాన్ని వెతుకు, అది మాయమైపోతుంది అంటారు భగవాన్. కాబట్టి ఇక్కడ ఈ జీవుడు చేయవలసింది జీవుని యొక్క కర్తవ్యము ఉండటమే. అదిగా ఇదిగా ఉండటం కాదు. నేనైన నేను అన్నది వాస్తవాన్నంతా చెప్తుంది. ఇక్కడ నిశ్చలంగా ఉండు అనేది పద్ధతి. నిశ్చలత అంటే నీ అహంకారాన్ని ధ్వంసం చేసుకోవటం అన్నమాట. ఏ రూపమైనా ఏ నామమైనా నీకు చిక్కులు తెచ్చిపెడుతుంది. నేను ఫలానా అనే భావాన్ని విడిచిపెట్టు. ఆత్మ సాక్షాత్కారానికి కావలసిందల్లా నిశ్చలంగా ఉండటమే. అంతకన్నా తేలికమైనదేమిటి? అందువల్ల ఆత్మవిద్య పొందటము అన్నిటికన్నా తేలిక. నీ గురించిన సత్యాన్ని పరిశీలించటం అవశ్యం చెయ్యాలి. దానిని లక్ష్యంగా పెట్టుకొని దాని గురించి సావధానంగా హృదయంలో ఎరుక కలిగి ఉండాలి. తన గురించి ఎరుక నిశ్చలము, నిర్మలము, మనోవ్యాకులత నుండి విముక్తము అయిన చైతన్యానికే కలుగుతుంది. హృదయంలో ఎప్పుడూ రూపరహితంగా ప్రకాశించేదే ఆత్మ అని తెలుసుకో. అదే నీవు. ఏది ఉన్నది లేదు అనుకోకుండా, దేని గురించి ఆలోచించకుండా నిశ్చలంగా ఉండటం వల్ల కలిగే ఎరుక అదే. అదొక్కటే సత్యము. సంతోషం. మౌనమే శరణ్యం. మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.